అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. 2 days బిఫోర్ ఒక షార్ట్ చేశాను. ఐబీపీఎస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దాని గురించి ఒక వీడియో చేసి పెడతానని చెప్పాను. సో ఈరోజు మనం చేయబోయే వీడియో దేని గురించి అంటే ఐబీపీఎస్ జాబ్ క్యాలెండర్ గురించి. ఐబీపీఎస్ అనేది ఏంటంటే మన కంట్రీలో ఉన్న, మన దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కోసం రిక్రూట్మెంట్ కండక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్. వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం మీద వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో అని ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. 4-5 రోజులు అవుతుంది. సో ఎవరెవరైతే పిల్లలు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, లేదంటే బ్యాంకింగ్ సెక్టర్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరికైతే పిల్లలు చదువుకుంటున్నారో, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గైడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. సో ఎస్పెషలీ నేను ఈ జాబ్ క్యాలెండర్ కోసం వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మన కంట్రీలో చాలా రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. బట్ ఐబీపీఎస్ కోసం ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే వీళ్ళు టైం లైన్ ని చాలా పర్ఫెక్ట్ గా ఫాలో చేస్తారనమాట. ఎందుకంటే ఒక సంవత్సరం అంటే ఎవరైనా ఒక అబ్బాయి గట్టిగా ఒక 6 నెలల పాటు కూర్చుని సిలబస్ గురించి ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్ డైలీ ప్రిపరేషన్ లో ఉంటే గనక 6 months to 8 months లోపల 6 నుంచి 8 నెలల లోపల తన ప్రిపరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మిగతా బ్యాంక్ జాబ్స్ కి ఇచ్చుకోవచ్చు. అండ్ 1 year లోపల తన జాబ్ లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎవరైతే బాగా చదివే పిల్లలు ఉంటారో, సో ఎవరైతే కొంచెం యావరేజ్ గా చదువుతారో, సో వాళ్ళు కూడా ఒక 1 year to 2 years డెడికేట్ గా కష్టపడితే అవుతుంది. అవ్వదంటే ఎందుకంటే సిలబస్ అనేది ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది అనమాట. లిమిటెడ్ సిలబస్ తోటి అండ్ పర్ఫెక్ట్ టైం లైన్ తో కండక్ట్ అయ్యే ఎగ్జామినేషన్ ఈ ఐబీపీఎస్. ఇందులో 3 రకాల జాబ్స్ అయితే ఉంటాయి. అంటే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది బేసికల్లీ బ్రాడ్లీ మీరు చూసుకుంటే 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి క్లరికల్ అనమాట, 2 పిఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్. ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే డిఫరెన్స్ ఏం లేదు, ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వాళ్ళందరి కోసం. ఒక 1 year మీరు ప్రొబేషన్ లో ఉంటారు. తర్వాత మీరు ఆ బ్యాంక్ కి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మిమ్మల్ని కన్ఫర్మ్ చేస్తారు అసిస్టెంట్ మేనేజర్. తర్వాత మీ ప్రమోషన్ స్కేల్స్ అనేవి మేనేజరు, సీనియర్ మేనేజరు, చీఫ్ మేనేజర్ అలా ఎదుగుతూ ఉంటుంది. ఈవెన్ క్లరికల్ గా వెళ్ళిన వాళ్ళకి కూడా మీరు కెరీర్ ప్రోగ్రెషన్ కోసం చూసుకున్నట్టయితే చాలా మంచి అవకాశాలు అనేవి ఈ బ్యాంక్ జాబ్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఎవరికైతే ఇమీడియట్ గా జాబ్ కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఒక గవర్నమెంట్ కంపెనీలో, గవర్నమెంట్ బ్యాంక్ లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్ అనేవి ఒక మంచి అవకాశం. సో మీరు మీ పిల్లలకి గైడ్ చేద్దాం అనుకున్నా సరే చేయొచ్చు. అండ్ అమ్మాయిలకి, అబ్బాయిలకి అందరికీ కూడా మంచి హ్యాండ్సమ్ శాలరీస్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. అంటే క్లరికల్కి వచ్చేసి మీకు 35,000 to 40,000 స్టార్టింగ్ లోనే వస్తుంది. అండ్ మేనేజర్లకు వచ్చేటప్పటికి, పిఓస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్కి వచ్చేటప్పటికి మీకు 60,000 to 70,000 టేక్ హోమ్ శాలరీస్ అనేవి స్టార్టింగ్ లోనే తీసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. అండ్ మెయిన్ పార్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇందులో మంచి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఒక బాగా చదువుకున్న పిల్లలు బాగా చదువుకుంటారు, స్టడీస్ లో మీరు బాగున్నారు అనుకుంటే మీరు చాలా తక్కువ ప్రిపరేషన్ తోటి, అంటే కంపారిటివ్లీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ యూపీఎస్సీ కానీ వాటితో కంపేర్ చేస్తే ఇవి ఏంటంటే మీకు చాలా సిలబస్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. అండ్ ఓన్లీ ఇందులో మీరు ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నారు అనేది ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో జరుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడ పోస్టింగ్స్ విషయానికి వచ్చారంటే చాలా మంది డౌట్ ఉంటుంది, ఓకే మేము అప్లై చేస్తాం మాకు జాబ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది. క్లరికల్ అయితే మీరు ఏ స్టేట్ నుంచి జాబ్ కోసం అప్లై చేస్తారో మిమ్మల్ని అదే స్టేట్ లో ఉంచడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ మీకు మీ ఓన్ ప్లేస్ లో కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. బట్ వేరాజ్ మీరు ఎప్పుడైతే ఒకవేళ ప్రొబేషనరీ ఆఫీసర్ కోసం అప్లై చేసినట్టయితే ఆల్ ఓవర్ ఇండియా మీకు పోస్టింగ్ ఎక్కడైనా సరే ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటి అంటే మాక్సిమం పోస్టింగ్స్ లో ఎలా ఉంటుంది అంటే మీరు ఒక పోస్టింగ్ బయట చేస్తే తర్వాత పోస్టింగ్ లో మిమ్మల్ని హోమ్ పోస్టింగ్ లో లేదంటే మీ సిటీకి దగ్గరలో పోస్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు మాక్సిమం. బట్ అంటే కంపల్సరీగా వస్తుందా లేదు కానీ లైబిలిటీ అయితే ఆల్ ఇండియాలో జాబ్ చేయాల్సిన లైబిలిటీ ప్రొబేషనరీ ఆఫీసర్ కోసం ఉంటుంది. ఇంకా స్పెషలిస్ట్ ఆఫీసర్ అన్న వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటే చాలా మందికి డౌట్ గా ఉంటుంది. అదేంటి అంటే మేనేజర్ క్యాడర్ లోనే
ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళు ఏంటంటే ఒక స్పెసిఫిక్ వర్క్ కోసం రిక్రూట్ చేయబడుతున్న ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళని స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటారు. అంటే ఐటీ ఆఫీసర్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ ఆఫీసర్స్ అవ్వచ్చు, వాళ్ళకున్న స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్ బట్టి ఉండొచ్చు అనమాట. వాళ్ళందరికీ తీసుకోవడం జరుగుతుంది. అండ్ బ్రాడ్లీ కంపల్సరీగా అందరికీ కూడా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. క్లరికల్కి కానీ ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామ్స్ కానీ మినిమం క్వాలిఫికేషన్ అనేది మీకు కావాల్సింది ఓన్లీ గ్రాడ్యుయేషన్. స్పెషలిస్ట్ ఆఫీసర్ కోసం వాళ్ళు అడిగిన విధంగా వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్లో స్పెషల్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఎలాగైతే మిగతా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇస్తుంటారో దీనికి కూడా అలాగే ఉంటుంది. మీరు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత నేను ఈ బ్యాంకింగ్ జాబ్స్ లో ఉండే ప్రోస్ కాన్స్ గురించి ఇంకొక పర్టికులర్ వీడియో అనేది చేస్తాను. అది కూడా చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.